ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి తలసాని. మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం. రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. అంబర్పేటలో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మహబూబాబాద్లోని టీఆర్ఎస్ నేత కుమారుడి పెళ్లిలో సందడి. బుల్లెట్ బండి పాటకు ఎంపీ మాలోత్ కవిత డాన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. బన్సీలాల్పేటలోని పొట్టి శ్రీరాములు నగర్ జీవైఆర్ కాంపౌండ్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. అనంతరం ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ నేత జంగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మానుకోట ఎంపీ మాలోతు కవిత చిందేసి సందడి చేశారు. మహబూబాబాద్లోని టీఆర్ఎస్ నేత ముత్యం వెంకన్నగౌడ్ కుమారుడి వివాహానికి హాజరైన కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వారితో కలిసి బుల్లెట్ బండి పాటకు స్టేజీపై డ్యాన్స్ చేశారు. కవితతో పాటు పార్టీ నాయకురాలు హరిత కూడా సరదాగా డ్యాన్స్ చేశారు. ఇటీవల పాపులర్ అయిన బుల్లెట్ పాటకు వారు డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ చెక్కులను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, పద్మా వెంకటరెడ్డి, ఎంఆర్ఓ వేణుగోపాల్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు అండగా ఉంటూ ప్రతి పేదవానికి నేనున్నానంటూ ధైర్యం చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, రాజు, రాము, బద్రీనాథ్, వీరాస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. बैंक में डिपॉजिट करने के बाद आपको पैसा 1 लाख रुपए एक्सचेंज आता, आपको खर्चा है तो खर्चा दो, नहीं तो आपका बेटी का है तो बेटी दो, नहीं तो सोना खरीद के सोना। ओके, मगर केसीआर को भूलने नहीं भूलना। केसीआर का निशान क्या है? क्या है? नहीं आ रहा। थैंक यू, थैंक यू। शादी
शादी है तो भी हमारे पास आओ और 1 लाख दिलाएंगे, और 3 बच्चे है तो भी हमारे पास आओ 3 लाख दिलाएंगे। हाँ, खुशी में रहो। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనాభా ప్రాతిపదికన కులాల వారీగా జనగణన చేయాలని విజ్ఞప్తి చేస్తూ అఖిల భారత యాదవ మహాసభ హైదరాబాద్ కలెక్టర్ ఎల్ శర్మాన్కు వినతి పత్రం అందజేసింది. అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు మహేందర్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్తో కలిసి కలెక్టర్ ఎల్ శర్మన్కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా జనాభా ప్రాతిపదికన కులాల వారీగా జనగణన చేయాలని అఖిల భారత యాదవ మహాసభ పోరాటం కొనసాగిస్తున్నదని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 2021లో జనగణన చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చిందని వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణన చేయాలని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న కలెక్టర్లకు ఈ వినతులు అందజేస్తున్నామని వారు స్పష్టం చేశారు. భారత ప్రభుత్వము జనాభా లెక్కలు క్యాస్ట్ వైజ్ తీయాలని అఖిల భారత యాదవ మహాసభ గత 20 సంవత్సరాల నుండి భారతదేశంలో ఒక ఉద్యమం నడిపిస్తూ ఉన్నాము. అలాగే రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన 2018లో భారత జనాభా క్యాస్ట్ వైజ్ చేస్తామని పార్లమెంట్లో ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఈ మధ్యన పార్లమెంట్ 2021లో హోమ్ మినిస్టరు మరి దాన్ని యూటర్న్ తీసుకొని ఈ టెన్యూర్లో మేము చేయడం లేదని చెప్పిండు. దాన్ని మేము ఆల్ ఇండియా యాదవ మహాసభ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నగర అధ్యక్షుడు, స్టేట్ యూత్ ప్రెసిడెంటు, ఇంకా ఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగర కార్యవర్గ సభ్యులు అందరు కలిసి కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి మేము మెమోరాండం ఇచ్చినాము. ఈసారి 2021 సెన్సెస్ క్యాస్ట్ వైజే చేయాలి. ఎందుకంటే చెట్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ జంతువులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. జనాభా లెక్కలు మాత్రము ఒక బ్యాక్వర్డ్ క్లాసు ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే కాలం ఉందో ఒక కాలము ఎక్స్ట్రా చేయడంలో ప్రభుత్వానికి దీనివల్ల ఖర్చు కూడా లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈసారి 2021 సెన్సెస్ క్యాస్ట్ బేసిస్ చేయాలని ఆల్ ఇండియా యాదవ మహాసభ మరొకసారి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అలాగే ముఖ్యమంత్రి కూడా నితీష్ కుమార్ లాగా ఒక డెలిగేషన్ను తెలంగాణ నుండి అన్ని పార్టీలను కలుపుకొని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని ఆయన ఈ తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక ప్రెషర్ పెట్టాలని మేము అఖిల భారత యాదవ మహాసభ నుండి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రామగుండం పోలీస్ కమిషనర్గా నూతన బాధ్యతలు తీసుకున్న ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కార్పొరేటర్లు రాజేష్, కుమ్మరి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు సంతోషరావు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి గ్రామ చౌరస్తాలో కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కురుపాటి గణేష్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు అని మాయమాటలు చెప్పి కేవలం 15 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ తక్షణమే దళిత బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తీగల కృష్ణయ్య, కందుల నరసింహ, లింగయ్య, చిన్నరాములు, శేఖర్, కురుపాటి శ్రీను, వెంకన్న, తీగల రామ్, చరణ్, అనిమల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1000 కోట్లు ఇవాళ మిషన్ భగీరథను తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు కింది నుంచి పోయే నీళ్లు పైనుంచి తీసుకురావాలని చెప్పి 1000 కోట్ల రూపాయలు
దోచుకొని దాచుకున్నావు కాబట్టి నీకు దగ్గర వచ్చినాయి బిడ్డ. ఆ పైసలంతా మా కష్టాజీతం, మా దళితులై కావచ్చు, గిరిజనులు కావచ్చు, అర్జునులై కావచ్చు, మేము ట్యాక్సీలు కట్టినవి కావచ్చు. బిడ్డ కేసీఆర్, నీవు సంపాదించుకున్న సొమ్మంతా మాది. నీ సొమ్ము గుంజుకోవడానికి కూడా అతి త్వరలో మా దళిత గిరిజన ఆత్మగౌరవ వేదిక సభ ద్వారా నిన్ను, నీ పాలనని, నీ ప్రగతి భవన్ కూడా బద్దలు కొట్టి ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క గిరిజనుడు, దళితుడు వచ్చి ఆ సభ దాని విషయంలో మీకు ఆ మట్టి పిల్లలు కూడా గుంజుకోవడం రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరంతా రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం ఖాయం, కేసీఆర్ పాలన అంతమోయడం ఖాయం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికీ మన పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నిరుపేద ఉన్నటువంటి ఈ గ్రామంలో 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నటువంటి వాళ్లకు మన పెద్దలు పల్లె వెంకన్న, మున్సిపల్ చైర్మన్, చండూరు ఎంపీపీ వాళ్ళు విజయించున్నారు. కాబట్టి దానికి ఏంటంటే వాళ్ళు కూడా ఎవరైతే వాస్తవానికి నిరుపేద అయినటువంటి ఉన్నారో వాళ్లకు భూమి, ఇల్లు లేనటువంటి వాళ్లకు వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంచి వాళ్ళ పేర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో అని చేసి మనం ఇవ్వడానికి జరుగుతుంది. కానీ ఆ టీఆర్ఎస్ పార్టీకే ఉంటే ఇవ్వాలనేది లేదు. దాని మీద ఫైట్ చేయడానికి ఈరోజు మన పెద్దలు మునుగోడు శాసనసభ్యులు వాళ్ళు రేపు రాబోయే రోజులలో దానికి ఒక నివేదిక తయారు చేసి వాళ్ళ పేర్లను పంపడానికి ముందుకు ఈరోజు మనకు ఇంకొక 5-10 నిమిషాలలో మన ఎంపీపీ గారు వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దళితులు అంటే ఈరోజు నా ఇంట్లోకి వచ్చేది ఏం లేదు, ఎవరికి వచ్చేది ఏం లేదు. దళితులు అంటే దాదాపు ఇలా అక్కడ ఇక్కడ చూసుకుంటే దాదాపు 200-300 కడప ఉన్నారు. ఎవరికి ఓ పెళ్లికి పోతగిన రా అని పిలిచేటట్టే ఉంది. కానీ ఇది ఇవాళ అదే ఇంకో టీఆర్ఎస్ మీటింగ్ అయితే 200-300 ఇస్తామంటే ఏ తల్లి ఎప్పుడు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో 2వ రోజు రైతుల నిరసన కొనసాగుతోంది. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. తహసీల్దార్ను కార్యాలయం లోపలికి వెళ్లకుండా రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు వెంటనే మండల రైతుల సమస్యలను వెంటనే మండల రైతుల సమస్యలను వెంటనే మండల రైతుల సమస్యలను వెంటనే మండల రైతుల సమస్యలను వెంటనే ప్రభుత్వ భూములుగా మార్చబడిన పట్టా భూములను వెంటనే ప్రభుత్వ భూములుగా మార్చబడిన పట్టా భూములను వెంటనే కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే తెలంగాణ తెలంగాణ కలెక్టర్ గారు వెంటనే జఫర్గఢ్ మండల రైతుల సమస్యలను వెంటనే జఫర్గఢ్ మండల రైతుల సమస్యలను వెంటనే రావాలి 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 ధర్మవరం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రివ్యూ సమావేశంలో తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 247 మందికి పైగా ఇలాంటి అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని, వీరిలో తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లోకి నాయకులు వెళ్ళకపోవడము ఉన్న ఈ పరిస్థితులలో కేవలం వాలంటీర్లు అనే వాళ్ళే ఎక్కువగా తిరుగుతున్న సందర్భంలో వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ చేసుకునే కార్యక్రమం కనబడుతుంది. నేను కరోనా ఏర్పడిన తర్వాత మనం జనాలలోకి ఫ్రీగా తిరగలేము, ఉండలేము అని చెప్పేసి, ఎందుకంటే మనం ఎప్పుడు తిరుగుతున్నా కానీ అది విపరీతంగా మళ్ళీ స్ప్రెడ్ అయిందని, దానికి ఎమ్మెల్యే తిరగడం వల్లనే వచ్చిందని చెప్పి ఇంతకుముందు కూడా చూసినాం. కాళహస్తి మధు ఏదో తిరిగి చేస్తా అంటే దానివల్లనే మొత్తం అంతా వచ్చింది కరోనా అని చెప్పేసి కూడా ప్రకటనలు చేయడం చూడడం చూసినాం. సో అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి వెల్ఫేర్ స్కీమ్ వచ్చినప్పుడు కూడా మా కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళం. ఏమ్మా ఎక్కడైనా జరిగిందా, ఎవరైనా డబ్బులు అడిగినారా అని చెప్పేసి. ఆ విధంగా గుర్తించిన వాళ్ళ మీద మేము యాక్షన్ చేసి తీసుకోవడం జరిగింది. కానీ ఇంకా 2 సంవత్సరాలు వచ్చినా వీళ్ళు మారకపోవడంతో ఈరోజు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టించే సందర్భం ఏర్పడింది. ఆ విధంగా ఈ క్రిమినల్ కేసులో ఈ 2-3 రోజుల్లో సువర్ణ గూడ్షెట్ కొట్టాలా, వైలక్ష్మి గూడ్షెట్ కొట్టాలా, షఫీ అనే అతను కూడా ఫ్రమ్ గూడ్షెట్ కొట్టాలా, లోకేష్ దుర్గానగర్ 2 నుంచి ఈ విధంగా చేయడం జరిగింది. అంతకుముందు కూడా కొంతమందికి
ఈ అలిగేషన్స్ మీద దగ్గర 267 మందిని డిఫరెంట్గా కాల్ సెంటర్స్ నుంచి తీసివేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయ సిబ్బందిలో కూడా ఒక 10 మంది ఈ విధంగా కరప్ట్ ప్రాక్టీసెస్ చేసిన వాళ్ళకు ఛార్జ్ మెమోస్ ఇవ్వడం జరిగింది. కొంతమందిని ప్రూవ్ అయిన వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఒక పూర్తి నమ్మకంతో రాజకీయ ప్రమేయం తగ్గాలి, ఉండకూడదు, ఒక వెల్ఫేర్ స్కీమ్స్లలో వచ్చేటప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నప్పుడు దానిని కొంతమంది అవకాశవాదంగా మార్చుకొని ఈ తప్పిదాలన్నీ కూడా చేస్తున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకునేది, వాలంటీర్స్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఎనీ కరెక్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మొన్న ఇదే ఉపాధి హామీలో ఎన్ఆర్ఈజీఎస్లో రైతులకు రావాల్సిన డబ్బును ఇది చేశారని, ఫ్రాడ్ చేశారని 24 మందిని ఫీల్డ్ అసిస్టెంట్ ముదుగుబ్బలో అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. 32 మంది దీనికి సంబంధించిన పీఓలు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డిఆర్డిఏ కావచ్చు, డ్వామాలో కావచ్చు. అదే కాకుండా గ్రామాలలో మరుగుదొడ్లలో కూడా వదలకుండా డబ్బులు కట్టకునే దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇప్పటికే 8 కేసుల దాకా ఫైల్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు. రాజకీయాల్లో రేవంత్ అన్న హవా ఎంతగా నడుస్తుందంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి నుండి చోటామోటా నాయకులు కింద గల్లీ స్థాయి దాకా రేవంత్ అన్న పేరు చెప్తే భయపడే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. మంత్రి మల్లారెడ్డి గారి మీద రేవంత్ అన్న ఆరోపణలు చేసినాయి, అవి నిజాలు. ఆ విషయం మంత్రి మల్లారెడ్డి కూడా తెలుసు. రేవంత్ అన్న అనవసరమైన ఆరోపణలు అసలే చేయడు, సాక్ష్యాలు ఉంటేనే ఆరోపణలు చేస్తాడు. ఆనాడు లైవ్లో కూడా మంత్రి మల్లారెడ్డి గెస్ట్ హౌస్ దగ్గరికి పోయి చూపించినప్పుడు కూడా కనీసం కేసీఆర్ గారు ఈటల రాజేందర్ మీద ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిండో అట్లా మల్లారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేస్తలేడని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మంత్రి మల్లారెడ్డి గారు, మేమందరం రేవంత్ అన్న అభిమానులము. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చామకూరి మల్లారెడ్డి కార్మిక మంత్రిపై అతను చేసినటువంటి భూ కబ్జాల గురించి కేసీఆర్ గారికి మరి పత్రికాముఖంగా తెలియడం జరిగింది. ఇవాళ జవహర్ నగర్లో సర్వే నెంబర్ 268లో తప్పుడు పత్రాలు సృష్టించి తన మేనకోడల పేరు మీద హాస్పిటల్ కట్టించడం, అదేవిధంగా సూరారంలో హాస్పిటల్ ఏదైతే ఉన్నదో దాన్ని చెరువు యొక్క భూమిని మొత్తం కబ్జా చేసి ఆక్రమించడం, అదేవిధంగా మైసమ్మ గూడలో కూడా మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిని వాళ్ళ బామ్మర్ది మరి అల్లుడు బామ్మర్ది శ్రీనివాస్ గారు మరి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు అతని కుమారునికి తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసినటువంటి అంశాన్ని మరి ఈ విధంగా నువ్వు నియోజకవర్గంలో కూడా ఎవరైనా భూమి కొన్నా అమ్మినా కానీ అక్కడ వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నావు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారిపై మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉంటే చర్చా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నావు మల్లారెడ్డి గారు అని ముఖ్యమంత్రి గారికి సూచించిండు. మరి వెంటనే బర్తరఫ్ చేయాలి, అతనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇలా ఈటల రాజేందర్పై చేయించావు కదా, మరి మల్లారెడ్డి ఎందుకు చేస్తున్నామని చెప్పేటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు. దానికి కౌంటర్గా కార్మిక మంత్రి మల్లారెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఒక కళ్ళు దాగిన కోతులా వ్యవహరిస్తూ చిందులు దుంకుకుంటా ఒక చిల్లర మల్లర రాజకీయాల్లాగా అరే సాలే బీలే అన్నటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడడం ఇది అన్యాయం. ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి తలసాని. మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం. రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. అంబర్పేటలో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మహబూబాబాద్లోని టీఆర్ఎస్ నేత కుమారుడి పెళ్లిలో సందడి. బుల్లెట్ బండి పాటకు ఎంపీ మాలోత్ కవిత డాన్స్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.